నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీముడు బియ్యం ధరలను తగ్గించి గురువారం నుంచి రైతు బజారులో విక్రయిస్తారని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో మనోహర్ సమావేశమయ్యారు. ధరల స్థిరీకరణ, నియంత్రణ గురించి విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకులను ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంచడం, వారికి ఉపశమనం కలిగించడం అవసరమని మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో కిలో 181 రూపాయల కందిపప్పు 160 రూపాయలకి, బియ్యం 52 రూపాయల 40 పైసలుంటే 48 రూపాయలకి, స్టీముడు బియ్యం 55 రూపాయల 85 పైసలుంటే 49 చొప్పున విక్రయిస్తారు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం, కందిపప్పు, స్టీముడు బియ్యం తగ్గించిన ధరలకు విక్రయించాలని నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. మీతో నేనైతే మనసుకే మాట్లాడదామని అనుకుంటున్నాను. మరి మీలో ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ ఏ మాత్రం ఏది దాచకుండా కుటుంబ సభ్యులుగా మనందరం కలిసి ప్రయాణం చేసే విధంగా రేపటి రోజున మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు భాగస్వామ్యం. మీరు వేరే కాదు, మేము వేరే కాదు. ఆ ఆలోచన ముఖ్యంగా ఏంటంటే మేమే ఆశ్చర్యం. They have agreed to come down to 49 rupees. Okay. And raw rice, which is 52 rupees 40 paise, they have agreed to come down to 48 rupees. So this is the understanding that currently we are selling with 49.50. Currently we are selling it. So reduce it to 50 paise. Yes, sir. Yes, sir. It is almost same. 50 paisa, 1 always. See, Yes, the sir. idea is to keep it uniform, Uniform. so that we don't have any gap in our communication. So that is something that we want to ensure. Yes, sir. Similarly, with raw rice, it is 48 rupees.